వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. ఇగో ట్రంప్ను కట్టడి చేయాలి. అమెరికా మిత్ర దేశాల సంచలన నిర్ణయం. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం మీట్లో ఘటన. నిబంధనలు లేని ప్రపంచంలోకి వెళ్తున్నాం. తీవ్ర విమర్శలు గుప్పించిన వివిధ దేశ అధ్యక్షులు. సామ్రాజ్యవాదం మళ్ళీ పుడిపోసుకునుందంటూ ఆందోళన. అంతే కదా, ప్రపంచంలో మా దగ్గర అధికారం ఉన్నది, డబ్బు ఉంది, బలం ఉందని చిన్న చిన్న దేశాలపై వాళ్ళు యుద్ధం ప్రకటించి యుద్ధం చేసి వేరే అంటే మిత్రు దేశాల రాజ్యాలలో వీళ్ళు అమెరికా కానీ రష్యా కానీ లాక్కుంటారు. ఎందుకండి అంటే ఎప్పుడైతే ఎలాగైతే తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ పేదవాడు బతికే నైతిక హక్కు లేదని ఏ విధంగా ఇప్పుడు కనిపిస్తుందో, ఇగో అంటే చిన్న చిన్న దేశాలు పేద దేశాలు అవి బతకొద్దా? అంటే ప్రపంచంలో వాటిని బతికే నైతిక హక్కు ఉండదా? ఇప్పుడు మొన్న ఉక్రెయిన్ మీద రష్యా 2 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏ పాపం చేశారు? వాళ్ళు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదను వీళ్ళు దోచుకోవడానికి మాత్రమే రష్యా కానీ ట్రంప్ కానీ చిన్న చిన్న దేశాలపై యుద్ధం ప్రకటిస్తున్నారు. రీసెంట్గా ట్రంప్ అంటేనే పిచ్చోని చేత రాయి లెక్క ట్రంప్కు మళ్ళీ అమెరికాలో అధికారం ఇచ్చారు. ఏం చేస్తాడు? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై ట్యాక్స్లు, విపరీతమైన ట్యాక్స్లు వేస్తుండు. దాంతోపాటు ఇగో గ్రీన్లాండ్ కూడా ఆక్రమించడానికి గత వారం 10 రోజుల నుంచి ట్రంప్ ఒక ప్రత్యేక ప్రణాళిక చేసినట్టు కూడా మనం అన్ని పేపర్లో టీవీలో చూస్తున్నాం. ఇగో చూడండి, ఇగో నా ప్రాణాలకు హాని జరిగితే ప్రళయమే సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్. ఇరాన్ భూభాగాన్ని పాతాళంలోకి తొక్కేస్తాం, ప్రకంపన సృష్టిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్. ట్రంప్ నీ ప్రాణాలకు హాని ఏం జరుగుతుందండి? నీకు సైకోయిజం కాకుండా నీకు నువ్వు అమెరికాలో వైట్ హౌస్లో శత్రు దుర్భేమైన వైట్ హౌస్లో నువ్వు ఉన్నావు. నువ్వు అన్ని దేశాలకు నువ్వు గెలికి వాసన చూసుకుంటా నీ ప్రాణాలకు ఏమవుతుందండి? ఎందుకు? ఇప్పుడు గ్రీన్లాండ్ కావాలి, ఇరాన్ కావాలి, చిన్న చిన్న దేశాలు, ఇవన్నీ అదే పిచ్చాను నీకు. నువ్వు అంత పెద్ద దేశం అమెరికా ఉన్నది, పరిపాలించుకుంటే హ్యాపీగా ఉండండి, ప్రజలకు సర్వీస్ చేయండి. ఒక దేశాన్ని మీద దాడి చేయడం, దాన్ని కబ్జా చేయడం, దాన్ని ఇంకో దేశం పంచాయి పెట్టేయడము, దానికి అంటే ఇండైరెక్ట్ గా ఒక దేశానికి సహాయం చేసి ఆ దేశాన్ని ప్రోత్సహించడం. ఇగో నువ్వు వెళ్ళి ఆ దేశం మీద దాడి అయ్యి మీ వెనుక మేమున్నాము, నీకు ఆర్థిక సహాయం కానీ ఆయుధాలు కానీ సమకూరుస్తామని చెప్పి ఇలాంటి నీచ బుద్ధి అనేది అమెరికాకు ఇప్పుడు కాదు, 1910 నుంచే ఉన్నది. వాళ్ళకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన కారణం నుంచి ఇప్పటి వరకు అమెరికా తన నీచ బుద్ధిని ఎప్పటికీ ప్రదర్శిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి బంగారం నిల్వలు కూడా ఎక్కువ అమెరికాలోనే ఉన్నాయి. అవన్నీ అమెరికా వాళ్ళు కష్టపడి సంపాదించారా? అన్ని దేశాల నుంచి దోచుకోలేదా మీరు? ఈరోజు డాలర్ రూపంలో కూడా ప్రపంచాన్ని మొత్తం వీళ్ళు కంట్రోల్ చేస్తారు వీళ్ళు. ఎందుకు? ప్రపంచం మీద మీ పెత్తనం ఏందండి? ఇప్పుడు ఎవరి దేశంలో వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతారు, ఎవరు నచ్చటి వాళ్ళు బతుకుతారు. ఇటువంటి ఏంటంటే ఇక ఏం జరుగుతుందో నెక్స్ట్ చూద్దాం. ఇక పిచ్చోని చేత రాయలెక్క అయిపోయింది. కానీ ఇక నెక్స్ట్ ఇక మళ్ళీ అమెరికా ఇరాన్ మీద కానీ గ్రీన్లాండ్ కోసం కానీ ఏ దేశంలో యుద్ధం చేస్తూ చూద్దాం మనం. ఇక